రాష్ట్ర విద్యా విధానంలో వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందని గడిచిన కాలంతో నేటి విద్యా వ్యవస్థను పోల్చుకుంటే వ్యత్యాసం టీడీపీ నాయకులకు ప్రజలకు అర్థమవుతుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యతో సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగుతాయని, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ పిల్లలను గౌరవప్రదంగా చదివించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలను ఆధునీకరణ చేసి మౌలిక వసతులు కల్పించి అమ్మఒడి, గోరుముద్ద, విద్యా దీవెన లాంటి పథకాలతో పిల్లలను తల్లిదండ్రులకు బడికి పంపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పారు ప్రొద్దుటూరులో. ఇప్పుడు మళ్ళీ అడుగుతానా, వరదరాజిరెడ్డి గారిని అడుగుతానా. ఆయన తిరుగుతూ ఉన్నాడు సందులు గొంతులు పట్టుకొని. ఏదో ఒక సందులో పోయి చూడమని స్కూలు, ఆయన తిరిగి ఏదో ఒక సందులో గొంతులో పోయి చూడమని స్కూల్ ఎట్లుందో. స్కూల్లో పిల్లలను నిజాయితీగా అడగమను. ఈ స్కూల్ బాగుందా, బాగలేదా, బాగుంటే ఈ స్కూల్ ఎవరు బాగా చేసినారు నాయన అని అడగమను. జగన్మామ అని చెప్పితేనే నేను పోటీ చేస్తా, లేకపోతే వదిలేస్తా. జగన్మామ అని చెప్తేనే వాళ్ళు చెబుతారు కాబట్టి, మీకు సిగ్గు పోతుంది కాబట్టి మీరు ఆ స్కూళ్ళల్లో కూడా పోలేరు. నీ చంద్రబాబు నాయుడు హయాంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ ఒక్క పాఠశాలకైనా ఒక్క 10 లక్షల రూపాయలు ఇచ్చింటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పచ్చు. ఏమీ చేయలే. లాస్ట్కు ఆయన స్వగ్రామమైనటువంటి కామనూరులో శిథిలావస్థలో ఉంది స్కూలు. నీ చంద్రబాబు నాయుడు చేయలే, నువ్వు చేయలే. అక్కడ కూడా మేము చేస్తున్నాం. ఇప్పుడు కొత్త స్కూల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అక్కడ కూడా హై స్కూల్కు 10వ తరగతి స్కూల్ వరకు అంతా ఒక చోటనే చేర్చాలని. రాష్ట్రంలో అభివృద్ధి పట్ల ఏమాత్రం ఆసక్తి లేనివాడు చంద్రబాబు నాయుడు. ప్రొద్దుటూరులో అభివృద్ధి నిరోధకుడు వరదరాజిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రమే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అన్ని విషయాలలో మేలు చేసింది. ముఖ్యంగా పేదవారికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ఆత్మీయమైనటువంటి సంబంధం కలిగిన ప్రభుత్వం ఇది. పేదవారికి మంచి స్నేహితులతో సమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఇప్పుడు కూడా డిసెంబర్ 21వ తారీఖున కూడా మేము ఊటుకూరు వీరయ్య వారి దాతృత్వంతో ఏర్పాటు కాబడిన స్కూలు, బాయ్స్ స్కూల్ అంటారు, గురవైతోటలో ప్రశస్తమైన స్కూలే ఒకప్పుడు. అది కొన్ని సంవత్సరాల కిందట అది పాడుబడిపోయి మూత వేస్తారనే పరిస్థితికి వచ్చి, ఇంకా వరస్ట్గా చెప్పాలంటే దానికి బూతు పేరుతో కూడా పెట్టినారు, చెడ్డ పేరు, పీతిబడిని కూడా పిలిచబట్టినారు ఒకప్పుడు దాన్ని. ఎంత అన్యాయమో చూడు చంద్రబాబు నాయుడు కాలంలో. ఇప్పుడు ఆ స్కూల్కి మేము నాడు నేడు మన బడి కింద 2 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 1,20,00,000 రూపాయలు పని పూర్తి చేసినాం. సివిల్ వర్క్ ఒక 15 లక్షలు చేయాలా, ఒక 60 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మెటీరియల్ పంపాలా, బెంచీలు, టేబుళ్ళు, అన్ని ఇతర విషయాలన్నీ. రేపు జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా డిసెంబర్ 21